ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామంలో ప్రతిదినము ప్రభువుతో అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉంటాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలనైనా. మీ మాటలు వినాలని ప్రతిరోజు కూడా ఆశతోనూ ఆసక్తితోనూ ఎదురు చూస్తుంటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, వారిని అన్ని రీతిలుగానైనా ఆత్మీయంగాను విశ్వాసంలోను అభివృద్ధి పరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. చాలా మంది క్రైస్తవులుగా ఉంటున్నవారు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత, అనగా వారి పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందుకొని రక్షించబడ్డామన్న నిర్ధారణ చేసుకున్న తర్వాత మరలా లోకాన్ని వైపుకు, పాపం వైపుకు మరలుతున్న వారిగా, పాపంలోకి జారుతున్న వారిగాను, పడిపోతుంటున్న వారిగాను ఉంటా ఉన్నారు. వారిని అడిగితే వారు చెప్పగలుగుతున్న మాట ఏంటంటే, శోధన మేము జయించలేకపోతా ఉంటా ఉన్నాం, భయంకరమైన ఆ శోధన మేము తట్టుకోలేకపోయాము. ఇదిగో అనుకోకుండా ఒకానొక బలహీనమైన సమయంలో, పరిస్థితుల్లో ఇలా పడిపోవాల్సి వచ్చింది. చాలా మంది ఇదే మాట చెప్తా ఉంటా ఉన్నారు. శోధనను జయించడం చాలా ఈజీ. యేసుక్రీస్తు ప్రభువారు మనము భరించలేనంత శోధన మనకు ఆయన అనుమతించేవాడు కాదు. ఎంత మాత్రము కూడా తట్టుకోలేనంత శోధన మన మీదకు రాకుండా ఆయన నిలువరించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి అమ్మో, నాకేదో పెద్ద బండొచ్చి నా మీద పడిపోతుంది, లేకపోతే ఎవరు కూడా సహించలేరు, ఎవరు కూడా తట్టుకోలేరు, ఎవరు కూడా భరించలేరు, అంత పెద్ద శోధన నాకు వస్తా ఉంది అని అనుకుంటే అది పొరపాటే. శోధనను చాలా ఈజీగా జయించడానికి, అలాగే దాని నుంచి తప్పించుకోవడానికి దేవుడు అనేక రకాలైన మార్గాలను తెరిచే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కానీ మనం ఏది కూడా అడగకుండా శోధన వచ్చినప్పుడు దానిలో ఆనందాన్ని పొందుకోవడం కోసం, ఎంజాయ్మెంట్ చేయడం కోసం అటు ఇటు చూసి మనం దూరుతున్న వారంగా ఉంటున్నామే కానీ తప్పించుకోవాలన్న ఆశ, తప్పించుకోవాలన్న కోరిక ఎవరికి కూడా ఉండట్లేదు. అందుకే పడిపోతానే ఉంటా ఉన్నారు. ఒకసారి మనము ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. చూడండి, దేవుడు ఎంత నమ్మదగిన వాడు. మీరు ఎంత సహించగలరో అంతే ఆయన అనుమతిస్తా ఉన్నాడు. అంతేకాదు, శోధనతో పాటు దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా తెలియజేస్తా ఉంటా ఉన్నాడు. దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగజేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. శోధన వచ్చినప్పుడు అడుగుతున్నావా, ప్రభువా, ఈ శోధన నన్ను తికమక చేస్తా ఉంది, ఈ శోధన నన్ను పాపం వైపు లాక్కెళ్తా ఉంది, అయ్యా ఈ శోధన నుంచి తప్పించుకునే మార్గం చూపించు ప్రభు అని ప్రార్థన చేసావా? ఎప్పుడైనా సరే ప్రార్థన చేసి, అయ్యా తప్పించుకునే మార్గం నాకు దయచేయి, నాకు చూపించని అడిగావా? లేదు కదా. మనము అడిగితే దేవుడు సునాయాసంగా శోధన నుంచి మనం తప్పించడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడు. మనం అడిగితే చాలా ఈజీగా శోధన నుంచి మనం బయటపడగలం. అలాంటి మార్గాన్ని దేవుడు సరళం చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కానీ మనం అడగకపోవడం వలన, అడగడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం వలన మనము మరలా శోధనలో పడిపోతా ఉన్నాము, ఓడిపోతానే ఉంటాము. కాబట్టి ఈ మాట వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎప్పుడైనా సరే శోధన నీకు ఎదురైనప్పుడు ఈ విధంగా దేవుడి దగ్గర ప్రార్థన చేయి. అయ్యా, శోధన వస్తుంది, నేను పాపం వైపుకి వెళ్లకుండా దీన్ని తప్పించుకునే మార్గాన్ని నాకు చూపించండి. ఒక్క సెకండ్, ఒక నిమిషం నువ్వు అలా ప్రార్థన చేయగలిగితే చాలు, దేవుడు చక్కగా మార్గాన్ని నీకు చూపించే దేవుడిగా ఉంటా ఉన్నా. రెండవది, ఇంకొక మాట కూడా మనం ఆలోచన చేద్దాం. ఏంటి ఆ మాట అంటే, కీర్తన గ్రంథం 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఇంకొక మాట రాయబడుతుంది.
కీర్తనకారుడు అంటారు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. అర్థమవుతుందా ఈ మాట? పాపము చేయకుండా ఉండాలి అంటే, శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి. వాక్యానికి ప్రయారిటీ ఇస్తున్న వ్యక్తిగా ఉంటున్నావా? వాక్యానికి ప్రాధాన్యతను ఇస్తుంటున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా? చదువుతున్నావా? ఉదయకాలంన రోజులో ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథాన్ని తీసి చదవగలుగుతున్నావా? దేవుని మాటలను చదువుతూ వాటిని మన హృదయాల్లో దాచుకుంటూ ఆ దినమంతా కూడా వాటిని ధ్యానించుకుంటూ ఎలా జరుగుతుంది నీ యొక్క దినచర్య? ఆలోచించి కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉంటున్నాను. నీ హృదయంలో ఏముంది? దేవుని వాక్యం ఉందా? లేదు కదా. దేవుని వాక్యం కాదు, లోకంలో ఉంటున్న అనేకమైన విషయాలు, అనేకమైన సంగతులు నీ హృదయంలో గూడు కట్టుకుని ఉన్నాయి. ఇంకా దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే పాపం చేయకుండా నువ్వు ఉండగలవు. కాబట్టి ఇక మీదటనైనా సరే నువ్వు పాపం చేయకుండా ఉండడానికి దేవుని వాక్యము నీ హృదయంలో ఉండేటట్లుగా చూసుకో. అప్పుడు నువ్వు ఏ విధమైన శోధన వచ్చినా కూడా చక్కగా దానిని నువ్వు జయించగలవు, దానిని నువ్వు తప్పించుకోగలవు. మూడో విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలా సింపుల్. దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. మన యొక్క ప్రపంచంలో, ఈ రంగుల ప్రపంచంలో భయంకరమైన లేకపోతే చాలా ఆకర్షణీయమైన విషయాలు మనల్ని లాగుతూ ఉంటాయి. హంగులు ఉన్నాయి, ఆర్భాటాలు ఉన్నాయి. రంగుల వలయం లాంటి ప్రపంచంలో చాలా వాటికి మనం ఆకర్షితులవుతా ఉంటాం. అయితే దేవుడి మాటకు మనం లోబడే వారంగా ఉండాలి. ఇది నాకు తగదు, దేవుడు ఏటిని చేయొద్దంటున్నాడో, వేటిని చేయమంటున్నాడో వాటికి నువ్వు లోబడే వ్యక్తిగా ఉండాలి. అంతేకాదు సాతానుని నేను పురుగలుపుతా ఉన్నప్పుడు, నిన్ను ప్రేరేపిస్తా ఉంటున్నప్పుడు ఎదిరించే స్వభావం కలిగిన వాడుగా ఉండాలి. ఎదిరించే ధైర్యం కలిగిన వాడుగా ఉండాలి. నువ్వు ఓ సైతానా, నా అద్దె నుంచి పో, దూరంగా నాలి. ఏంటి పాడు ఆలోచన, ఏంటి పాడు ప్రవర్తన, ఇది నాకు తగదు అని నువ్వు దాన్ని విదిలించుకోవాలి. నువ్వు సాతానుని ఎదిరించడి, అప్పుడు వాడిని యొద్ద నుండి పారిపోవు. చేస్తున్నావా పని? దేవునికి లోబడుతున్నావా? ఏదైనా పాపపు కార్యం చేయాలని ప్రేరేపిస్తా ఉంటున్నప్పుడు ఎదిరించగలుగుతున్నావా సాతాన్ని? లేదు కదా. ఉదయకాల సమయంలో ఒక నిర్ణయం తీసుకో. ఇదిగో నేను శోధన జయించడానికి, శోధన నుంచి తప్పించుకునే మార్గం చూపించి ప్రభు అని ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలని, ఇదిగో పాపం చేయకుండా ఉండడానికి దేవుని వాక్యం నాలో ఉండాలి అని నిర్ణయించుకునే వ్యక్తిగా ఉండాలని, ఇదిగో అపవాదిని ఎదిరించేవాడిగాను దేవునికి లోబడి ఉండేవాడిగాను నేను ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు అలా ఉండగలిగితే ప్రతి పాపమును, ప్రతి శోధనను నువ్వు జయించగలవు. అలా లేకపోవడం వల్లనే పదే పదే సాతానుడి చేతలో చిత్తుగా ఓడిపోతా ఉన్నావు. ఈడ్చి లాక్కెళ్ళిపోతా ఉంటా ఉన్నాడు వాడు, బొర్లిస్తా ఉంటా ఉన్నాడు నేను. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, శోధనను జయించడానికి నువ్వేం చేయాలో ఆ కార్యాలను చేసి శోధనను జయించి పాపంలో పడకుండా దేవుని నామానికి మహిమకరంగా, అనేక మందికి మాదిరికరంగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలా ఉండడానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. శోధనను ఏ రీతిగా జయించాలో, పాపంలో పడకుండా ఎలాగ ఉండాలో దేవనైనా మీరు మాకు తెలియజేసిన విషయాలకై మీకు వందనాలు. ఎవరెవరైతేనైనా శోధనలో పడిపోతా ఉంటున్నారు, విన్నవారు ఇక మీదటినైనా సరేనైనా మరి జాగ్రత్త కలిగి ఉండడానికి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.